ప్లస్ సెక్యూరిటీ ఇచ్చింది ప్రభుత్వం. వై ప్లస్ సెక్యూరిటీలో 4 గన్మెన్లు, ఒక ఎస్పీ స్థాయి ఆఫీసర్ ఉంటారు, ఒక డిఐజీ, 3 సిఐలు, 5 ఎస్ఐలు, రోప్ టీంలో 10 మంది ఉంటారు. ప్రైవేట్ సెక్యూరిటీ కింద వారాహి టీం, రిటైర్డ్ ఆర్మీకి సంబంధించి మొత్తం 39 మంది ఉంటారు. ఇక పిఠాపురంలోని ఇల్లు కట్టుకుంటారంటూ కూడా ప్రకటించారు పవన్ కళ్యాణ్. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు భారీ భద్రతను కల్పించారు. పిఠాపురంలో తొలిసారి పర్యటించారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కు వై ప్లస్ సెక్యూరిటీ ఇచ్చింది ప్రభుత్వం. వై ప్లస్ సెక్యూరిటీలో 4 గన్మెన్లు ఉంటారు, అలాగే ఒక ఎస్పీ స్థాయి ఆఫీసర్, ఒక డిఐజీ, 3 సిఐలు, 5 ఎస్ఐలు ఉంటారు, అలాగే రోప్ టీంలో 10 మంది ఉంటారు. ప్రైవేట్ సెక్యూరిటీ కింద వారాహి టీం ఉంటుంది, అలాగే రిటైర్డ్ ఆర్మీకి సంబంధించి ఇలా 39 మంది ఉంటారు. పిఠాపురంలోని ఇల్లు కట్టుకుంటా అంటూ కూడా ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు భారీ భద్రతను కల్పించిన నేపథ్యంలో గన్మెన్స్ కావచ్చు, అలాగే ఇతర సెక్యూరిటీ సిబ్బందిని మీరు చూస్తున్నారు విజువల్స్ లో. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు భారీ భద్రతను కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, పవన్ కళ్యాణ్ కు భారీ భద్రతను కల్పించినట్టుగా తెలుస్తోంది, కారణాలేంటి? ప్రకాష్, నా మాట వినిపిస్తోందా? మనం ప్రధానంగా చూసుకుంటే డిప్యూటీ సీఎం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా పిఠాపురం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకి భారీ కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో పిఠాపురంలో ప్రచార నిమిత్తం వచ్చినప్పుడు భారీగా అక్కడంతా కూడా గతంలో ఎన్నో కూడా ఆరోపణలు చేశారు. ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మీదకి అభిమానులు వస్తున్న నేపథ్యంలోనే ప్రధానమైన అప్పట్లో అయితే బౌన్సర్లు పెట్టుకుని అంత సెక్యూరిటీ ఉన్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపించింది. కానీ ఇప్పుడైతే కూడా ఒక డిప్యూటీ సీఎం హోదాలో రావడంతో కట్టుదిట్టమైన వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో పాటు ప్రధానంగా మనం చూసుకుంటే గన్మెన్స్ అయితే 4 ఏర్పాటు చేయడంతో పాటు ఒక ఎస్పీ స్థాయి అధికారితో పాటు ఒక డిఎస్పీ, అలాగే 3 సిఐలు, 5 ఎస్ఐలు కూడా ఇక్కడ డిప్యూటీ సీఎం లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కి సెక్యూరిటీగా అయితే రావాలి. అలాగే రోప్ టీమ్ ఎలాగైతే ఉందో అక్కడ అభిమానుల మీదకి రాకుండా రోప్ టీమ్ 10 మంది వరకు కూడా ఉంటారు. అంతేకాకుండా రిటైర్డ్ ఆర్మీకి సంబంధించినటువంటి 39 మంది వారాహి టీం ఏదైతే ఉందో మనం చూస్తున్నాం. వారాహి సమయంలో ఉన్నటువంటి సెక్యూరిటీ అది ఎలాగా కంటిన్యూ అవుతుంది. కానీ అదనంగా ఇప్పుడు ఏదో డిప్యూటీ సీఎం హోదాలో ఒక సీఎం స్థాయికి ఉన్నటువంటి అక్కడ ప్రొటెక్షన్ ఏదో ఆ విధంగా ప్రొటెక్ట్ చేసేందుకు అన్ని విధాలు కూడా పవన్ కళ్యాణ్ అయితే భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఆ యొక్క సెక్యూరిటీతోనే ఈ రోజు పవన్ కళ్యాణ్ పిఠాపురం రావడం జరిగింది. ఒక డిప్యూటీ సీఎం గా ఈ రోజు పలు కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో ఈ సెక్యూరిటీ అంతా పవన్ కళ్యాణ్ అయితే భారీగా ఆయనకి ఎటువంటి అవంజనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను అయితే అందించారని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇంటి వద్ద కూడా అక్కడ ప్రత్యేకమైనటువంటి టీం ని ఏర్పాటు చేయడం కాకుండా అలాగే డాగ్ స్క్వాడ్ తో పాటు అలాగే ఒక సీఎం కి ఏ విధంగా అయితే సెక్యూరిటీ ఉంటుందో అలాగే ఆయన వచ్చే ముందు అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి బాంబు స్క్వాడ్ లో అన్ని కూడా పూర్తిగా క్షుణ్ణంగా అన్ని ప్రాంతాల్లో కూడా పరిశీలించిన తర్వాత ఆ యొక్క పవన్ కళ్యాణ్ రాక కోసం ఒక అరగంట మొత్తం అన్ని కూడా చర్చించిన తర్వాత ఆయన అయితే అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ విధంగానే ఈ రోజు గన్మెన్స్ కావచ్చు, అలాగే బాడీ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ సెక్యూరిటీ మొత్తం పోలీసు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. ఆయనకి చుట్టూ వలయం పవన్ చుట్టూ కూడా వై కేటగిరీ మన ప్రధానంగా చూసుకుంటే ఎదర పవన్ కళ్యాణ్ ముందు అయితే 2 నడుస్తుంటారు, అలాగే వెనకాల మరొక కొంతమంది ఈ యొక్క గన్మెన్స్ అయితే ఉంటారు. దానితో పాటు ఈ పోలీసు భద్రత ఎలాగా ముందు కంటిన్యూ అవుతుంది. ఆ యొక్క ఎంట్రీ అయితే ఈ రోజైతే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో వీరందరూ పిఠాపురం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అందరూ కూడా పాల్గొన్న పరిస్థితి ఉంది. ఆ విధంగానే చేబ్రోల్లో తన నివాసం వద్ద కూడా ప్రత్యేకమైన నిఘా కూడా ఏర్పాటు చేశారు. ఆ చుట్టుపక్కల ప్రత్యేకమైన 24 అవర్స్ కూడా అక్కడ ఉండేందుకు కూడా అప్పటికే కంటైనర్లు ఏర్పాటు చేసి కంటైనర్ లో పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది నిత్యం ఆ ఇంటి వద్ద కూడా కాపలా ఉండేందుకు నిఘా వ్యవస్థను కూడా ప్రత్యేకించి అక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఆ విధంగానే ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడడం జరిగింది. పిఠాపురంలో పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండేందుకు ఒక నివాసాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారని చెప్పారు. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో అయితే తన గ్రాండ్ ఎంట్రీ ఒక ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ సిబ్బందితో అక్కడ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారని మనం ప్రధానంగా చెప్పవచ్చు. సచిన్, సో అంటే ఇంత భారీ భద్రత నేపథ్యంలో
పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకున్నారు. ఇది కంటిన్యూ అవకాశాలు కనిపిస్తున్నాయా, లేకపోతే కేవలం పిఠాపురం పర్యటన నేపథ్యంలోని ఈ భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగిందా ప్రకాష్? మొత్తం వీళ్ళంతా కూడా కంటిన్యూగా అవకాశమే కనపడుతుంది. ఎందుకంటే ఒక సీఎంకి ఏ విధంగా అయితే రక్షణ ఇవ్వాలి, ఆ విధంగానే తనకి మనం చూస్తాం. ఆయన రావగానే ఆయన ప్రధానంగా తన నివాసం చేబ్రోలు నివాసం రావగానే పోలీసులు ఏదైతే తన గౌరవ వందనం ఏదైతే ఉందో పోలీసులు తనకి పవన్ కళ్యాణ్కి అయితే సెల్యూట్ చేసి వాళ్ళ గౌరవ వందనాన్ని కూడా ఇచ్చారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడూ కూడా ఎలాగ ఎస్కట్ వెహికల్ ఉంటుంది, ఎదుర పోలీసు వాహనం ఉంటుంది. ఆ పోలీసు వాహనంలో ఈ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నటువంటి గన్మెన్స్ కాకుండా అదనంగా ఇంకా ఆ యొక్క ఎస్కట్ ఏదైతుందో ఎస్కట్ లో ఎదుర ఎన్నటువంటి వాహనంలో పోలీసు ఎస్కట్ లో మరొక నలుగురు అదనంగా గన్మెన్స్ తో ఈ యొక్క పోలీస్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి ఎస్ఎల్తో పాటు కలిపి ఉంటారు. ఈ విధంగా కంటిన్యూగా పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే సంబంధించినటువంటి సెక్యూరిటీ అయితే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే తనకి గతంలో ప్రైవేట్ సెక్యూరిటీ ఉండేటువంటి బౌన్సర్ల ప్లేస్ లో ఇప్పుడు ఈ యొక్క అధికారికంగా ఈ ప్రధానంగా పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ భద్రత కల్పించేందుకే ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నటువంటి మనం ప్రధానంగా చెప్పవచ్చు. అంటే ఇక పిఠాపురం నియోజకవర్గంలో తన పర్యటన తన చూసేందుకు ఎంతో మంది అభిమానులు వస్తుంటారు. ఈ రోజు కూడా తనను చూసేందుకు, తనతో మాట్లాడేందుకు, తనతో సెల్ఫీలు తీసేందుకు కూడా అడిగిన ఇది ఉన్నప్పటికీ సెక్యూరిటీ వలయంలో అయితే పవన్ కళ్యాణ్ చేరేందుకు పెద్దగా రాలేకపోయారు. అంటే బౌన్సర్లు వ్యవస్థ పోయినప్పుడే పోలీసులు ముందుగానే అందరం కూడా ఇక జనాన్ని అభిమానులు కూడా కంట్రోల్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ అయితే అక్కడికి రప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగానే ఆ యొక్క ఎటువంటి తోపులాట కూడా జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో కూడా ఈ రోజు సభ కూడా ప్రధానంగా చూసుకుంటే కార్యకర్తలతో సమావేశం కావచ్చు అందరూ కూడా సజావుగా జరిగినటువంటి పరిస్థితి. ఉదయం పెన్షన్ పంపిణీ కార్యక్రమం కూడా ఎటువంటి తోపులాట లేకుండా సక్రమంగా పోలీసుల వలయంలో జరిగింది. అలాగే ఈ మధ్యాహ్నం కూడా అది జనసేన పిఠాపురం నియోజకవర్గ అభిమానులు అందరూ కూడా గెలిపించినటువంటి నాయకులు కూడా ప్రధానంగా వాళ్ళందరూ ఈ పోలీసుల ప్రొడక్షన్ లోనే ఎటువంటి గొడవలు తోపులాట కూడా జరగకుండా ప్రశాంతమైన పవన్ కళ్యాణ్ వెళ్ళడం, ప్రశాంతంగా మళ్ళీ రావడం కూడా అన్ని కూడా ఈ యొక్క భద్రత కల్పించడం వల్లే అన్ని కూడా ప్రశాంతంగా జరిగాయి. ఈ యొక్క ఏదైతే సెక్యూరిటీ ఉందో సెక్యూరిటీని అయితే వాళ్ళందరూ కూడా కంటిన్యూ చేసే అవకాశం అయితే క్లియర్ కట్ గా కనపడుతుంది. సచిన్. రైట్ ప్రకాష్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భారీ భద్రతను కల్పించారు. పిఠాపురంలో తొలిసారి పర్యటించారు పవన్ కళ్యాణ్ కు Y+ సెక్యూరిటీ ఇచ్చింది ప్రభుత్వం. Y+ సెక్యూరిటీలో 4 గన్మెన్లు, ఒక ఎస్పీ స్థాయి ఆఫీసర్, ఒక DIG, 3 CIలు, 5 SIలు, రోప్ టీంలో 10 మంది ఉంటారు. అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ కింద వారాహి టీంకి సంబంధించి ఉంటారు. అలాగే రిటైర్డ్ ఆర్మీకి సంబంధించి 39 మంది ఉంటారు. పిఠాపురంలోని ఇల్లు కట్టుకుంటారని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు, పిఠాపురం చేరుకున్న పవన్ కళ్యాణ్ కు భారీ భద్రతను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.